తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి 2026 ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి నెక్స్ట్ మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ డేట్స్తో పాటు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఎనేబుల్ అయితే కావడం జరిగింది. సో ఈ వీడియోలో మనకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసి అడ్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకు టోటల్గా ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది ఎన్ని స్టెప్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఏ డేట్లో ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్తో పాటు సో మనకు వెబ్ ఆప్షన్ సంబంధించి కానీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది అండ్ కౌన్సిలింగ్ కోసం ఎంత అమౌంట్ పే చేయాలి, ఇలా సో మెనీ డౌట్స్ సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ 2026 సంబంధించి కౌన్సిలింగ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఆల్రెడీ తెలంగాణ ఎడ్సెట్ 2026 సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా ఇంపార్టెంట్ డేట్స్ గురించి మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది అండ్ ఆ వీడియోలో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి కూడా డీటెయిల్గా అయితే మెన్షన్ చేశాము. బట్ సో మెనీ ఆస్పిరెంట్స్ వారికి ఉన్న డిఫరెంట్ డౌట్స్ అయితే అడగడం జరిగింది. మళ్ళీ మేము ఈ యొక్క రివైజ్డ్ వీడియో అయితే చేస్తున్నాము. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి సో మనకు ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది, కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనే కంప్లీట్ గైడ్లైన్స్ మేము ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఉంటాయి. డేట్స్ పైన క్లిక్ చేసి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే కౌన్సిలింగ్ అనేది టోటల్గా ఎన్ని స్టెప్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ఎక్కువ మంది క్వైరీ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ సంబంధించి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఎవరైతే బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది. దట్ ఈజ్ మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మన యొక్క సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాలి. మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అనేది కన్వీనర్ అథారిటీస్ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఎలిజిబిలిటీ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ రిజల్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సీట్ వచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ మీ యొక్క కేటగిరీని బట్టి మీ ర్యాంకును బట్టి సో అమౌంట్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం ఉంటుంది. సీట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లోకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ చేసిన తర్వాత కాలేజ్ అథారిటీస్ మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేసి మీకు సీట్ అలాట్మెంట్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జాయినింగ్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాలేజ్లో జాయిన్ అయ్యేట్టుగా. ఇది కంప్లీట్ ప్రాసెస్ అయితే మనకు సంబంధించి దీనికోసం కంప్లీట్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఈ షెడ్యూల్ గురించి కూడా మనం డీటెయిల్గా ఆల్రెడీ ప్రీవియస్లో వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది అండ్ కౌన్సిలింగ్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలని కూడా ప్రీవియస్ వీడియోలో అయితే మెన్షన్ చేశాను. బట్ ఈ వీడియోలో కూడా మనం ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తారు. రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు, ఎవరైతే తెలంగాణ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబరు ర్యాంక్ అనేది ఎంటర్ చేసి బేసిక్ డీటెయిల్స్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్లో వచ్చేసి మీ యొక్క కేటగిరీలో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. సో మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు అండ్ సేమ్ టైం మీ యొక్క ఆధార్ నెంబర్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. మెయిల్ ఐడీని చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అయితే డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ కానీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ అయితే చేసుకోలేరు. రిజిస్ట్రేషన్ అప్పుడు కొన్ని థింగ్స్ అయితే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయితే మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కౌన్సిలింగ్ సంబంధించి బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి సో మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితేనేమో 500 రూపీస్ అనేది కౌన్సిలింగ్ ఫీ ఉంటుంది. ఒకవేళ మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే 800 రూపీస్ అయితే కౌన్సిలింగ్ ఫీ అయితే ఉంటుంది. ఈ అమౌంట్ అనేది మనం ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేస్తే మనకు నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ పేమెంట్కి సంబంధించి కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ సంబంధించి కానీ కంప్లీట్గా 10 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో 10 స్టెప్స్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో చేస్తాము అండ్ సేమ్ టైం ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినట్టయితే మా టీం మీకు అసిస్టెన్స్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వన్స్ మనకు సంబంధించి ట్యూషన్ ఫీ అనేది ఇక్కడ వన్స్ మనం వెబ్ ఆప్షన్ సంబంధించిన కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేసి మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే థర్డ్ స్టెప్లో వచ్చేసి సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ కావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అనేది నేను డీటెయిల్ వీడియో ఆల్రెడీ చేశాను అండ్ ఈ వీడియోలో కూడా మీకు మెన్షన్ చేస్తాను. బట్ మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలని లిటిల్ బిట్ క్లారిటీ మీరు అడిగితే ఎస్ఎస్సీ మెమో అయితే కావాల్సి ఉంటుంది, ఇంటర్ మెమో కావాలి, డిగ్రీ మెమో అనేది కావాల్సి ఉంటుంది. రీసెంట్గా డిగ్రీ రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్ దగ్గర డిగ్రీ మెమో ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి మీకు సంబంధించిన ఆల్ షార్ట్ మెమోస్ ఉన్న యాక్సెప్ట్ చేస్తారు. లేదా మీకు ఆల్ రిజల్ట్ ప్రింట్ విత్ ప్రిన్సిపల్ సార్ సైన్తో ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఆల్ రిజల్ట్ ప్రింట్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్స్ వరకు కానీ లేదా మీరు ఒకవేళ బీటెక్ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ సెమిస్టర్ నుంచి మీకు సంబంధించిన 8th సెమిస్టర్ వరకు ఏవైతే ఉంటాయో ఆల్ మెమోస్ అనేది ఉన్నా కూడా యాక్సెప్ట్ అయితే చేయడం జరుగుతుంది. వాటిని మనం అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత మీరు ఏ మెథడ్కి ఎలిజిబుల్ అవుతారు, సేమ్ టైం బీడీలో అడ్మిషన్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్ కాదా అనే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఇచ్చిన అప్డేట్ని బట్టి మన యొక్క మెథడాలజీ ఏదైతే ఉంటుందో దానికి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మెథడాలజీ సంబంధించి కూడా సపరేట్ వీడియో చేశాము. సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేశారు మెథడాలజీ ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం అనేది. వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళే మనం ఏ మెథడ్కి ఎలిజిబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ మీరు ఏ మెథడ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఫ్యూచర్ అనేది మేము గైడ్ చేస్తాం. దానికోసం అయితే వెయిట్ చేయండి.
వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఉంటుంది. సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అంటే ఏం లేదు. సో వెబ్ ఆప్షన్స్లో వచ్చేసి మనం కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఎక్కడైతే బీఈడీ చేయాలనుకుంటామో ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. సీట్ అలాట్మెంట్ వచ్చేసి బేస్డ్ ఆన్ మీ ర్యాంక్ని బట్టి కేటగిరీని బట్టి వాళ్ళు సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. వన్స్ మనకి సీట్ అలాట్ అయినట్టయితే నెక్స్ట్ మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేయడానికి సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారో వారికి ఫుల్ రీఎంబర్స్మెంట్ అయితే వస్తుంది. ఇఫ్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ప్రతి క్యాండిడేట్ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఏ స్టూడెంట్ అయినా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మనకు 1 ఏప్రిల్ 2026 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీకు కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఫీ అనేది 24,000 ఉంటే 24,000 అనేది మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్కాలర్షిప్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు కాబట్టి కొన్ని కాలేజెస్ కూడా స్కాలర్షిప్స్ యాక్సెప్ట్ చేయవు. కాబట్టి మీరు ఇన్కమ్కి ఎలిజిబుల్ ఉన్నట్టయితే ఎంతకైనా మంచిది. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకొని పెట్టుకోండి. సో మనకి వెరిఫికేషన్లో అయితే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. సో నేను అందరికీ స్ట్రెస్ చేసి చెప్పే ఒకే ఒక థింగ్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఇఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ కిడ్స్ ఉంటారు సో వారికి ఇన్కమ్ సర్టిఫికేట్ నాట్ ఎలిజిబుల్ ఉంటుంది. కొంతమంది ఓసీ స్టూడెంట్స్ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ నాట్ ఎలిజిబుల్ ఉంటుంది. అలాంటి వారికి అవసరం లేదు. బట్ ఖచ్చితంగా మీకు ఇన్కమ్ ఎలిజిబుల్ ఉన్నారు అనుకుంటే ఇన్కమ్ అయితే తీసుకోండి. ఇక్కడ మనము పేమెంట్ చేసిన తర్వాత మనకు సంబంధించి సో అలాట్మెంట్ అనేది కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఆల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. మన కౌన్సిలింగ్లో ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందో ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత సో వెరిఫికేషన్ చేసి మనకు ఒరిజినల్ రేట్ ఇచ్చేస్తారు. దాంతోపాటు మీకు సంబంధించి జాయినింగ్ అయినట్టుగా జాయినింగ్ లెటర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్ ప్రాసెస్ అయితే. మరి ఈ ప్రాసెస్ కండక్ట్ చేయడానికి మనకు డేట్స్ రిలీజ్ చేశారు కాబట్టి ఏ డేట్లో ఏం జరుగుతుందని మీరు క్వైరీ చేస్తే మనకి ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయగానే నోటిఫికేషన్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణ కౌన్సిలింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి టీజీ ఎడ్సెట్ 2026 అడ్మిషన్ అంటూ మీరు ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. ఇది బీఈడీ అడ్మిషన్స్ కోసం అయితే తీసుకోవడం జరిగింది. సార్ ఇది 1 year 2 years అని క్వైరీ చేస్తారు సో మెనీ ఆస్పెక్ట్స్. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో బీఈడీ అనేది 2 years బీఎడ్. ఈవెన్ మీరు పీజీ చేసిన 4 years డిగ్రీ చేసిన అదర్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా బీఎడ్ అనేది 2 years కోర్స్ ఇప్పుడు. సో మనకు ఫస్ట్ చెప్పడం జరిగింది టోటల్ 10 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి 10 స్టెప్లో ఫస్ట్ స్టెప్ ఏదంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం. సెకండ్ స్టెప్ వచ్చేసి పేమెంట్ చేయడం. ఈ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ కావచ్చు అండ్ సేమ్ టైం థర్డ్ స్టెప్ అనేది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం అనేది టోటల్గా 8 డేట్స్ మధ్యలో జరుగుతుందంటే 21 జూలై 2026 నుంచి 28 జూలై 2026 వరకు టోటల్గా మనకు 8 days అయితే ఎక్కువ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే టైం ఇచ్చారు. ప్రజెంట్ మనం 15th జూలై 2026 రోజు అయితే ఉన్నాము. సో స్టూడెంట్స్కి ఇంకా 21st అంటే ఒక 6 days అయితే టైం ఉంది. కాబట్టి 6 daysలో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకుంటే మీరు ఈజీగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. రిజల్ట్ రాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే మీరు కనీసం పాస్ అయ్యి ఉండాలి. మీ దగ్గర సర్టిఫికేట్స్ లేకపోయినా పాస్ అయ్యి ఉన్నట్లయితే ఆల్ షార్ట్ మెమోస్ పెట్టైనా మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ రోజు అయితే నేను వీడియో చేస్తాను. 21 జూలై 2026 రోజు మేము డీటెయిల్ వీడియో చేస్తాము. కౌన్సిలింగ్ కోసం మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని కంప్లీట్ గైడ్లైన్స్ తోటి అప్డేట్ కోసం వెయిట్ చేయండి. మేము 2021 నుంచి సో 2025 వరకు ఎవ్రీ ఇయర్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్సెట్కి సంబంధించి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ మీరు బీఈడీలో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు సంబంధించిన మెటీరియల్ ప్రొవైడ్ చేయడము, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రొవైడ్ చేయడము, ఇంపార్టెంట్ టాపిక్స్ మీద గైడ్ చేయడము, ప్రతి టాపిక్ పైన మేము అనాలిసిస్ అయితే చేయడం జరుగుతుంది. దానికోసం అయితే వెయిట్ చేయండి. సో మనకు రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అంటే లైక్ మీరు ఎన్సీసీ కానీ క్యాప్ కానీ పిహెచ్ కానీ దట్ ఈస్ పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ మీకు ఉన్నట్లయితే మీరు ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ అయితే జనరల్గా ఈ ఎన్సీసీ లేని వాళ్ళు, క్యాప్ లేని వాళ్ళు, పర్సన్స్ విత్ డిజబిలిటీ లేని వాళ్ళు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేని వారు ఎవరైతే ఉంటారో ఆ సర్టిఫికేట్ లేని వారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. కానీ మీకు ఒకవేళ స్పెషల్ కేటగిరీ కింద క్లైమ్ చేసుకోవాలి అంటే స్పెషల్ కేటగిరీ లైక్ ఎన్సీసీ కానీ క్యాప్ కానీ పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న క్యాండిడేట్స్ మీరు ఖచ్చితంగా ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని రిమైనింగ్ క్యాండిడేట్స్ ఏ విధంగా అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అదేవిధంగా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడంతో పాటు మీరు ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీకు ఏ డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందనేది మీ స్లాట్లో అయితే చూపిస్తుంది. ప్రజెంట్ వచ్చేసి మనకు మీరు ఒకవేళ ఎన్సీసీ స్టూడెంట్స్ అయితే మీకు 28th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. క్యాప్ స్టూడెంట్స్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే 29th రోజు ఉంటుంది. స్పోర్ట్స్ స్టూడెంట్స్ అయినట్టయితే 31st రోజు అయితే ఉంటుంది ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. ఇప్పుడు ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాలి. ఇది ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వారికి మాత్రమే. స్పెషల్ కేటగిరీ సంబంధించిన స్టూడెంట్స్ మనకి ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందంటే వెన్యూ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సో మనకు డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఎన్సీసీ వాళ్ళకు, క్యాప్ వాళ్ళకు, పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళకు, స్పోర్ట్స్ వాళ్ళకి. మీకు ఈ కేటగిరీలో సీట్ అలాట్ కావాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే మ్యాండేటరీగా అటెండ్ అవ్వాలి. లేదు మేము జనరల్ కేటగిరీలో తీసుకుంటాం లైక్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ కేటగిరీలో తీసుకుంటామంటే మీరు ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ నేను ఇచ్చే సజెషన్
సజెషన్, ఒకవేళ మీకు ఎన్సీసీ ఉంది, క్యాప్ ఉంది, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంది, స్పోర్ట్స్ లాంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి అనుకుంటే, మీకు బెటర్ కాలేజ్లో సీట్ రావాలి అనుకుంటే, లైక్ ఉస్మానియా యూనివర్సిటీ అదర్ క్యాంపస్లో సీట్ రావాలనుకుంటే, మీ ర్యాంక్ అనేది హెవీగా వచ్చినా కూడా ఈ సర్టిఫికేట్స్ ఉండడం వల్ల మీకు సీట్ ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వండి. అండ్ వన్స్ మనం సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత, అంటే మీరు జనరల్ స్టూడెంట్స్ అయినా లేదా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కనుక కంప్లీట్ చేసుకుంటే మనకు సంబంధించి ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనేది ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్లో. లేదా మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది వాళ్ళు వెరిఫై చేశారా లేదా అని తెలుసుకోవచ్చు. వెరిఫైడ్ చేస్తే వెరిఫైడ్ అని, అప్రూవ్డ్ చేస్తే అప్రూవ్డ్ అని. అండ్ మొత్తానికి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అంటే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని మీ యొక్క స్టేటస్లో అయితే రావడం జరుగుతుంది. స్టేటస్లో వస్తే ఆ స్టేటస్ని బట్టి మీరు ఏ మెథడ్కి అయితే ఎలిజిబుల్ అవుతారో ఆ మెథడ్స్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మెథడాలజీకి సంబంధించి ఆల్రెడీ సపరేట్ వీడియో చేశాము. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో చూస్తూ మీరు ఏ మెథడాలజీకి ఎలిజిబుల్ అవుతారనేది తెలుసుకోండి. బట్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మేము గైడ్ చేస్తాం, మీరు ఏ మెథడాలజీ పెడితే బాగుంటుంది అనేది. దానికోసం అయితే వెయిట్ చేయండి. ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకుంటారంటే 2 ఆగస్టు 2026 నుంచి 3 ఆగస్టు 2026 వరకు 2 డేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు. 2 రోజులు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకున్న ఆస్పిరెంట్స్ చాలా జాగ్రత్తగా టైంని యూటిలైజ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకి ఇక్కడ 4 ఆగస్టు 2026 రోజు మనకు సంబంధించి వెబ్ ఆప్షన్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇస్తారు. వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి మనకు 4 ఆగస్టు 2026 అయితే ఉంటుంది. అండ్ సీట్ అలాట్మెంట్ అనేది మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ బట్టి, బేస్డ్ ఆన్ ర్యాంక్ని బట్టి, కేటగిరీని బట్టి, సో మనకు 8 ఆగస్టు 2026 రోజు రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. వన్స్ రిజల్ట్ వస్తే మనము 10th పాయింట్ ఏదైతే ఉందో కాలేజ్లో రిపోర్టింగ్ చేయడము, పేమెంట్ చేయడం అనేది అది మనకు 10th ఆగస్టు 2026 నుంచి 14th ఆగస్టు 2026 మధ్యలో మీకు సంబంధించిన సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం ఆన్లైన్లో చేయాలి, పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన కంప్లీట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలని కూడా మేము డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి పేమెంట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను. మీరు ఒకవేళ ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే 800 రూపీస్ పే చేయాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే 500 రూపీస్ అనేది పే చేసి కౌన్సిలింగ్ కోసం అయితే మనం బుక్ చేసుకోవాలి. కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనం అమౌంట్ పే చేసిన తర్వాత నెక్స్ట్ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత దీనికి ఎవరు ఎలిజిబుల్ అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే. సో మనకు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ లాంటి కోర్సెస్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ బీటెక్ స్టూడెంట్స్ అయినట్టయితే సైన్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్నట్టయితే ఎలిజిబుల్ అవుతారు. ఇవి మనకు సంబంధించిన బేసిక్ రూల్స్ అయితే. అండ్ తర్వాత ఎవరైతే ఎంబీబీఎస్ కానీ, బీఫార్మసీ కానీ, అగ్రికల్చర్ కానీ, వెటర్నరీ డిగ్రీలు కానీ, లా చేసిన స్టూడెంట్స్ కానీ, సో మీరు ఆ కోర్సెస్ మీద బీఈడీకి అప్లై చేస్తే నాట్ ఎలిజిబుల్. అది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. తర్వాత కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. కౌన్సిలింగ్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలని నేను ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఇక్కడ కూడా నేను ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే చెప్తాను. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మీకు సంబంధించి తెలంగాణ ఎడ్సెట్ యొక్క ర్యాంక్ కార్డ్ కావాల్సి ఉంటుంది. తర్వాత డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు డిగ్రీ మెమో అనేది కావాల్సి ఉంటుంది, లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది, లేదా కన్సల్టేటివ్ మెమో అయితే కావాల్సి ఉంటుంది. సార్ నా దగ్గర కన్సల్టేటివ్ మెమో లేదు, ఎందుకంటే మాకు రీసెంట్గానే రిజల్ట్ రావడం జరిగింది, మాకు ఇంకా లాంగ్ మెమో రాలేదు. మేము ఏం చేయాలంటే మీరు షార్ట్ మెమోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్ వరకు ఆల్ షార్ట్ మెమోస్ అనేది మీరు కొన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయి స్టూడెంట్స్కి. బ్యాక్లాగ్ ఉన్న సెమ్ మెమో కాకుండా బ్యాక్లాగ్ క్లియర్ అయిన తర్వాత నీకు ఒక షార్ట్ మెమో ఇస్తారు. అలా మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఎగ్జామ్స్ రాసి ఉంటే అన్ని కొత్త షార్ట్ మెమోస్ ఉంటాయి. ఫైనల్గా పాస్ అయినప్పుడు మాత్రం ఒక షార్ట్ మెమో ఇస్తారు. అలా మీరు సెమిస్టర్ 1 పాస్ అయినట్టు, సెమిస్టర్ 2 పాస్ అయినట్టు ఎన్ని షార్ట్ మెమోస్ అయితే ఉంటాయో అవన్నీ మీరు కలెక్ట్ చేసుకోవాలి. వాటిని అప్లోడ్ చేయొచ్చు. ఇఫ్ మీ దగ్గర లాంగ్ మెమో లేకపోతే, లేదు మా దగ్గర షార్ట్ మెమోస్ కూడా లేవు అనుకుంటే సెమిస్టర్ వైజ్గా మీరు పాస్ అయినట్టుగా రిజల్ట్ ప్రింట్ ఉన్నట్టయితే ఆ ప్రింట్స్ అనేది తీసుకొని మీ యొక్క కాలేజ్ ప్రిన్సిపాల్ తోటి సైన్ చేయించుకొని వాటిని అయితే మనం అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. డిగ్రీ రిజల్ట్ రాని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి. పాస్ అయిన తర్వాతనే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ డేట్స్ వరకు మాకు రిజల్ట్ రాకపోతే మా పరిస్థితి ఏంటి సార్ అంటే సెకండ్ ఫేజ్లో అయితే మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది, లేదా కొన్నిసార్లు డేట్ ఎక్స్టెండ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. బట్ రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేయాలి. రిజల్ట్ వస్తేనే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. రిజల్ట్ రాకుండా పార్టిసిపేట్ చేశారనుకోండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పెండింగ్లో పెడతారు. రిజెక్ట్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది, ఎందుకంటే మీరు పాస్ అవ్వలేదు కాబట్టి. తర్వాత మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ మెమో, ఎస్ఎస్సీ మెమో అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాలి. బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది ఏంటంటే 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాలి. ఇఫ్ మీరు పీజీ చేస్తుంటే పీజీకి సంబంధించిన బోనఫైడ్స్ లేదా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి. మీరు కనుక సో లాస్ట్ 7 years కనుక సో ఎడ్యుకేషన్లో ఏదైనా ఒకటి 9th క్లాస్ కానీ, 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీలో కానీ సో మీరు డిస్టెన్స్లో కానీ, ఓపెన్ స్కూల్స్లో కానీ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ 10th ఓపెన్లో చేశాను, ఇంటర్ ఓపెన్లో చేశాను, డిగ్రీ ఓపెన్లో చేశాను, ఆ పర్టికులర్ కాలేజ్ వాళ్ళు మాకు బోనఫైడ్స్ ఇవ్వలేదు, స్టడీ కండక్ట్స్ ఇవ్వలేదు అంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అప్లై చేయాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీ సేవ ద్వారా అప్లై చేసి తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఈవెన్ మీరు హాస్టల్లో ఉండే వాళ్ళకి కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. సమ్ టైమ్స్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ హాస్టల్స్లో ఉండాలి అనుకుంటే, కాబట్టి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసి పెట్టుకోండి. ఇఫ్ నీడెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసి పెట్టుకోండి. బట్ రెసిడెన్షియల్ ఎవరికి కావాలంటే మ్యాండేటరీగా మీ దగ్గర బోనఫైడ్ సర్టిఫికేట్స్ లేకపోతే వాళ్ళు రెసిడెన్షియల్ తీసుకోవాలి. అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో నాన్ లోకల్కి, వాళ్ళకి బోనఫైడ్స్ కానీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ నాట్ మ్యాండేటరీ, ఎందుకంటే వాళ్ళు నాన్ లోకల్ కాబట్టి వాళ్ళు ఎలాగైనా ఓపెన్ కేటగిరీ కింద ట్రీట్ చేస్తారు, వాళ్ళకి బోనఫైడ్స్ అయితే అవసరం లేదు. తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 8th పాయింట్ కానీ, 9th పాయింట్ కానీ, 10th పాయింట్ కానీ ఇవి మనకు సంబంధించింది అయితే కాదు. ఇఫ్ మీరు గవర్నమెంట్కి సంబంధించి ఎంప్లాయర్, రెసిడెంట్స్ ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు దాని గురించి అయితే ఆలోచించవచ్చు. 9th వచ్చేసి మనకు టీసీ అయితే అడిగారు. టీసీ అనేది నాట్ మ్యాండటరీ, బట్ మీ దగ్గర టీసీ ఉన్నట్టయితే టీసీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. అండ్ డిగ్రీ టీసీనే
ఉండాలా సార్, నేను డిగ్రీ తర్వాత పీజీ చేశాను లేదా ఎంబీఏ ఎంసీఏ చేశాను, సో ఇప్పుడు డిగ్రీ టీసీనే ఉండాలంటే నో ప్రాబ్లం. టీసీ ఏది ఉన్నా ఓకే. మీరు డిగ్రీ తర్వాత ఏ కోర్స్ చేసినా కూడా ఆ కోర్స్కి సంబంధించిన టీసీ ఏ టీసీ ఉన్నా కూడా దాన్ని యాక్సెప్ట్ అయితే చేస్తారు. డిగ్రీ టీసీ ఉండాలని అయితే మ్యాండేటరీ అయితే రూల్స్ ఏమి ఉండవు. టీసీ అనేది ఇక్కడ నాట్ మ్యాండేటరీ, బట్ ఉన్నట్టయితే మీరు రెడీ చేసి అయితే పెట్టుకోండి. తర్వాత మీకు సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్స్ కావాలంటుంది. బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి బీసీ ఎస్సీ స్టూడెంట్స్ కేటగిరీ సర్టిఫికేట్స్ కావాలంటుంది. తర్వాత మీరు ఎస్సీ కేటగిరీ అనేటైతే ఖచ్చితంగా ఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది ఆ కేటగిరీ సర్టిఫికేట్లో ఉందా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే మనకు లాస్ట్ ఇయర్ నుంచి ఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉన్నట్టయితే నో ప్రాబ్లం, లేకపోతే కొత్తదైతే అప్లై చేసుకోండి. బీసీ కానీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ ఓల్డ్ ఉన్నా సరిపోతుంది. అండ్ ఓసీ, ఒకవేళ ఓసీ అయినట్టయితే మీరు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ అయితే తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ వచ్చి ఖచ్చితంగా 26, 27లో తీసుకునేదే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు మెన్షన్ చేశారు క్లియర్గా. మీరు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే మనకు ఆల్రెడీ 28, 29, 31లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. లైక్ ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ కావాల్సి ఉంటుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్కి ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నాట్ మ్యాండేటరీ, బట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీకు బెనిఫిట్ ఉంటుంది. కాలేజ్ ఫీ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజ్లో సీట్ వచ్చింది అనుకుందాం, ప్రైవేట్ కాలేజ్లో, దానికి 34,500 రూపాయలు ఉందనుకుందాం కాలేజ్ ఫీ. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయినట్టయితే 34,500 అనేది కాలేజ్లో జాయిన్ అయ్యే రోజు కట్టాల్సిన అవసరం ఉండదు అనమాట. సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అయితే కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫ్యూచర్లో మీరు స్కాలర్షిప్ అప్లై చేసి స్కాలర్షిప్ రాకపోతే అప్పుడు మీరు అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. కాబట్టి సో మీ దగ్గర ఇప్పుడు అమౌంట్ కట్టగలిగే కెపాసిటీ లేకపోతే ఖచ్చితంగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్గా మనకు ప్రాబ్లం ఉండకూడదు కాబట్టి నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి సో మెనీ హాస్పిటల్స్ ఏం చేస్తారంటే, సార్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటారు. మనం ఈరోజు 15th జూలై 2026లో అయితే ఉన్నాం. మీరు ఈ రోజు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసినా కూడా 21st నుంచి 28th లోపు ఏ రోజు వచ్చినా కూడా మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అయినట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఎలిజిబుల్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి వాళ్ళకు సో మనం తీసుకోవడానికి ఛాన్స్ లేదు, వాళ్ళని స్కిప్ చేయాల్సిందే. అండ్ ఓసీలో కొంతమందికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వరు, అలాంటి స్టూడెంట్స్ కూడా స్కిప్ చేయాల్సిందే. బట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు పీజీ చేసినా, అదర్ కోర్సెస్ చేసినా, మీరు స్కాలర్షిప్ వచ్చినా రాకపోయినా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసి పెట్టుకోండి. సో ఇది మనకు ఖచ్చితంగా ఎప్పుడు ఉండాలంటే 1 జనవరి 2026 తర్వాత తీసుకుంది ఉండే అనేది చెప్పడం జరిగింది. బట్ నా సజెషన్ వచ్చేసి ఏంటంటే, మీరు ఒకవేళ 1 జనవరి 2026 తర్వాత తీసుకున్నది ఉన్నా కూడా రివైజ్డ్ తీసుకోండి, కొత్తదైతే తీసుకోండి. అది ఖచ్చితంగా ఏంటంటే 1 ఏప్రిల్ 2026 తర్వాత తీసుకున్నది అయి ఉండాలి. స్కాలర్షిప్ అప్లై చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మనకు 1 ఏప్రిల్ 2026 తర్వాత ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మైనారిటీ స్టూడెంట్స్ అయినట్టే, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, అదర్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టే మీకు ఎస్ఎస్సీ మెమో టీసీ జిరాక్స్ ఉన్నా లేదా ఇంటర్మీడియట్ టీసీ జిరాక్స్ ఉన్నా దానికి సంబంధించి మైనార్టీ సర్టిఫికేట్ కూడా కావాల్సి అయితే ఉంటుంది. మైనార్టీ సర్టిఫికేట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు సీట్ అలాట్మెంట్ అనేది మైనార్టీ కింద అలాట్ చేయడం జరుగుతుంది. బీసీ మీకు సంబంధించిన కేటగిరీ సబ్ కేటగిరీ ఏదైతే ఉంటుందో దాంట్లో అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ సేమ్ టైం మైనార్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుల్ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. ఇఫ్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు జస్ట్ 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఓసీబీసీ స్టూడెంట్స్ ఇన్కమ్కి ఎలిజిబుల్ ఉన్నారనుకోండి, వాళ్ళకు 13,500 వరకు డిడక్ట్ చేస్తారు, రిమైనింగ్ మొత్తం కట్టాల్సి ఉంటుంది. కాలేజ్ ఫీ అనేది ఒక 24,000 ఉందనుకోండి, 24,000 ఉన్నట్టయితే సో మీరు రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో 9,500 అనేది మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆన్లైన్లో అమౌంట్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఫుల్ రీఎంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి సో మీరు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు మీకు సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే క్యారీ చేయడం ఇంపార్టెంట్ అనమాట. దానికోసమే ఇవి కావాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ కూడా మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ పైన మెన్షన్ చేసిన 15 సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో బేస్డ్ ఆన్ అప్లికేబిలిటీని బట్టి మీకు ఏవైతే అప్లికేబిలిటీ అవుతావో అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇంకా మనకు చాలా టైం ఉంది. సార్ 21st రోజు మెసేజ్ చేసి, సార్ నా దగ్గర సర్టిఫికేట్స్ లేవు సార్, ఇప్పుడు నేను ఏం చేయాలి, లేదా 28th రోజు ఫోన్ చేసి కాల్ చేసి నాకు సర్టిఫికేట్ లేవు సార్, ఇప్పుడు మేము ఏం చేయాలి అని చెప్తారు. మీకు చాలా టైం ఉంది కాబట్టి రెడీ చేసి అయితే పెట్టుకోండి. సో మీ కాలేజ్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళడం, మీ సర్టిఫికేట్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడం. అండ్ ఇక్కడ ఒరిజినల్స్ కావాలా, జిరాక్స్ ఉన్నా సరిపోతుందా అని క్వైరీ చేస్తారు. మనకు జస్ట్ దానికి సంబంధించిన ఫోటో కాపీస్ ఉంటే సరిపోతుంది. ఫోటోస్ తీసుకున్న పిక్స్ ఏవైతే ఉంటాయి మీ మొబైల్లో, మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీలో జాయిన్ అయ్యారనుకోండి, సో పీజీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఫోటోస్ ఏమైనా తీసుకున్నట్టయితే ఆ ఫోటోస్ ఉన్నా సరిపోతుంది, ఆన్లైన్లో అప్లోడ్ చేయొచ్చు. ఎస్ఎస్సీ మేమో ఒరిజినల్ ఉంది అండ్ ఇంటర్ మేమో ఒరిజినల్ ఉంది, డిగ్రీ మేమో ఒరిజినల్ లేదు అనుకుంటే సో రెండింటిని ఒరిజినల్తో మేనేజ్ చేయొచ్చు. మిగతాది ఏదైతే ఉంటుందో అది జిరాక్స్ అయితే పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. జిరాక్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, బట్ క్లియర్గా ఉండాలన్నమాట. అది మీరైతే చేయాల్సింది ఏంటంటే ఆల్ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఇవి మనకు మేజర్గా అయితే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం అండ్ తర్వాత అదర్ థింగ్స్ కూడా గురించి మాట్లాడుకున్నాం. రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్సీలో వచ్చేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ తర్వాత బీసీఏకి వచ్చేసి సో తర్వాత ఎస్టీకి సంబంధించి బీసీఏకి సంబంధించి, ఓబీసీకి సంబంధించి, ఈడబ్ల్యూఎస్ సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ పర్ తెలంగాణ రూల్స్ ప్రకారం అయితే ఉంటుంది. ఇది మనకి సీట్ అలాట్మెంట్ చేసేటప్పుడు అయితే దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ స్పెషల్ కేటగిరీ ఉన్నట్టయితే 5% ఉంటుంది, క్యాప్ ఉన్నట్టయితే 2% ఉంటుంది, ఎన్సీసీ ఉన్నట్టయితే 1% అయితే ఉండడం
ఉండడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కంప్లీట్గా మనకు సంబంధించి ప్రజెంట్ తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఎనేబుల్ అయ్యింది కాబట్టి రివైజ్డ్ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే టోటల్ 10 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి స్టెప్కు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. మన కౌన్సిలింగ్ వచ్చేసి ఏంటంటే 21 జూలై 2026 స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజు ఈవినింగ్ వరకు మేము డీటెయిల్ వీడియో అప్లోడ్ చేస్తాము. అప్పటి వరకు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కానీ నెక్స్ట్ ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు టచ్అప్లో అయితే ఉంటాము. సో దాని వరకు అయితే ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.